పలు శాఖలపై ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్, అటవీ, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలపై సమీక్ష చేయనున్నారు. శాఖల పనితీరు, పురోగతిపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ఇక అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు పవన్. పలు శాఖలపై ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్, అటవీ, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలపై సమీక్ష చేయనున్నారు. శాఖల పనితీరు, పురోగతిపై పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు పవన్. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. షాయిదా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రత్యేకంగా సచివాలయంలోని ఆయన సాంబార్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతున్నారు. సమావేశానికి సంబంధించి కూడా పలు కీలక శాఖలపైన పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా రోడ్డు మార్గాన అమరావతి సచివాలయానికి వెళ్తారు. ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతను కూడా టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖకి సంబంధించినటువంటి సమీక్ష జరగబోతోంది. మరొక వైపు ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా పంచాయతీరాజ్, అటవీ శాఖకి సంబంధించినటువంటి అధికారులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ నిర్వహించబోతున్నారు. ఈ భేటీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు శాఖలకు సంబంధించినటువంటి పురోగతితో పాటు పనితీరు, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. కాబట్టి పలు శాఖలపైన కీలకమైనటువంటి నిర్ణయాలు పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటు అదే జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ కూడా ఈరోజు సీఎం ఆయనకు సంబంధించినటువంటి సమీక్ష జరగబోతుంది. కాబట్టి ఈ రోజు సీఎంతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. పలు కీలకమైనటువంటి నిర్ణయాలు ఇటు ముఖ్యమంత్రి, అటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఈ శాఖలపైన పనితీరు సమీక్షించినటువంటి తర్వాత ఇద్దరు కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ప్రత్యేకంగా ఇవాళ రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఈ నెల 5న అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మదగడ గిరిజన గ్రామంలో పర్యటించనున్నారు. ఆదివాసీ సాంప్రదాయ ఉత్సవం బలిపోరేబ్ డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. ఉత్సవంలో అల్లూరి జిల్లాతో పాటు మన్యం జిల్లా, ఒడిశా రాష్ట్ర ఆదివాసీలు పాల్గొంటారని గిరిపుత్రులు తెలిపారు. ఇక గిరిపుత్రుల ఆహ్వానంతో ఉత్సవాలకు పవన్ వెళ్తున్నారు. ఈ నెల 5న అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మదగడ గిరిజన గ్రామంలో పర్యటించనున్నారు. ఆదివాసీ సాంప్రదాయ ఉత్సవం బలిపోరోబ్లో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. ఉత్సవంలో అల్లూరి జిల్లాతో పాటు మన్యం జిల్లా, ఒడిశా రాష్ట్ర ఆదివాసీలు పాల్గొంటారని గిరిపుత్రులు తెలిపారు. గిరిజనుల ఆహ్వానంతో ఉత్సవాలకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు.